ఇంకా చెప్పండి ఏంటి విశేషాలుగా? ఏముంది సార్, మాకు ఇల్లు లేదు సార్, అసలు ముగ్గురికి స్థలం లేదు, ఇల్లు లేదు, పని జరగట్లేదు. ఓకే పట్టు తీసుకో. సరే ఫోటో చూడు, అటు చూడు, చాలా తెలివైందని 5% చాలా బాగా తయారవుతావు. ఏంటమ్మా ఇంకేంటి నువ్వు ఇట్లా ఇప్పుడు మీరు బాగుపడాలంటే ఏం చేయాలి? నేను ఎందుకంటే ఈ పేద కుటుంబాలన్నీ చూస్తున్నాను. నేరుగా వచ్చి చూస్తే తప్ప సమస్యలు మేము ఎన్ని చేసినా కూడా పరిష్కారం కావు, పైకి రావు. ఇప్పుడు నువ్వు యూత్ చదువుకున్నావు, కొద్దిగా వచ్చారు మీ కుటుంబం, మీరు అంత మాత్రం చదువుకొని ఇక్కడే ఉన్నారు. మీతో చదువుకున్న ఎస్సీలు కూడా చాలా పైకి వచ్చారు, విదేశాల్లో ఉద్యోగాలు కానీ కంపెనీలు పెట్టే పరిస్థితికి వచ్చారు. అందుకే మిమ్మల్ని అందరినీ ఏ విధంగా, అందరం మనుషులమే, పుట్టినప్పుడు చిన్నవాళ్ళుగా పుడతా ఉంటాం. మనం చేసిన తర్వాత రోజు రోజుకు మన సామర్థ్యాన్ని పెంచుకొని పైకి వస్తాం. ఏం చేస్తే మీరు బాగుపడతారు? ఇంకా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాను. రాజధాని ఏరియా, అదే సార్, రాజధాని ఏరియాలో భవిష్యత్తు బాగుంటుంది ఫ్యూచర్ లో. నువ్వు కానీ మెకానిక్, దాన్ని ఎట్లా మీరు పెంచుకుంటారు, ఏం చేస్తారు, మీ ఆదాయం ఎట్లా పెంచుకుంటారు? ఇప్పుడు అవి 2 బాత్రూమ్ల ఇంటికి చూసినప్పుడు బాగా వేస్తుంది. రేకులు ఇంట్లో మంచి ఎండ వస్తే వేడిగా అట్లే ఉంటారు. డాక్టర్లో ఉంటావమ్మా. అన్ని చేసినా కూడా మీకు ఆ రోజుకి వచ్చే డబ్బులు కానీ కొంచెం పొదుపు కానీ అక్కడికక్కడ సరిపోతాం తప్ప మార్పు రావడం. చిన్నపిల్లంతా అడిగడి ఖర్చుకి సరిపోతూ ఉంటారు. పిల్లలు కూడా అక్కడికక్కడ చదివిస్తూ ఉంటారు. మళ్ళా వాళ్ళు కూడా కొద్ది రోజులు వదిలిపేసి మళ్ళీ ఈ మారిగానే పనులు పెడతారు. ఈ మారిగానే అంటే కొన్ని ఇళ్ళ పోతావా, ఎట్లా చేస్తాం సార్? కొన్ని ఇళ్ళ పోయి చేస్తాం సార్, ఇళ్ళ పని చేస్తాం. ఇప్పుడు దాంట్లో ఆదాయం పెంచుకోవడానికి ఉండే దాంట్లో మోడర్న్ టూల్స్ ఇస్తే, ఆధునికమైన పనిముట్లు ఇస్తే నేను కొంచెం ముందుకు దానివల్ల ఇంప్రూవ్ అవుతుంది సార్. కలెక్టర్ గారు, ఇప్పుడు వడ్రంగి పనిలో ఆధునికమైన పనిముట్లు ఏమి వచ్చాయి? ఇప్పుడు మిషనరీ వచ్చింది సార్, దానివల్ల ఇప్పుడు ఎంతవరకు ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి మెషినరీ ఇస్తే ఎంతవరకు దీనికంటే ప్రొడక్ట్ పెరుగుతుంది? రోజుకి 3000 రూపాయలు వరకు. అంటే ఇప్పుడు ఆయన చెప్పేదాని పైన ఇప్పుడు కానీ మీకు కానీ ట్రైనింగ్ ఇచ్చి కొద్దిగా నెక్స్ట్ లెవెల్ తీసుకపోతే పర్ డే ఒక 3000 రూపాయలు సంపాదించారు, 500 నుంచి, అంటే 6 రెట్లు పెరుగుతున్నారు. దానికి నువ్వు సిద్ధంగా ఉన్నా? ఇప్పుడు ఎంత అవుతుంది దానికి? మీకు మొత్తం ఎంత ప్యాకేజీ? సార్ 1-2-3 lakh rupees అవుతుంది సార్. 2-3 lakh rupees అవుతుంది సార్. అంటే ఇది మొబైలా లేకపోతే షాప్ లో పెట్టుకోవచ్చు? షాప్ లో మెటీరియల్స్, షాప్ మెటీరియల్స్. షాప్ కూడా కావాలి, ప్లేస్ కావాలి కదా. ప్లాన్ చేసి ఒక షాప్ పెట్టి అక్కడ ఇవన్నీ ఇచ్చి ఎక్విప్మెంట్స్ ఆ రిక్వైర్మెంట్ బట్టి ఈ ఏరియాలో పనులు కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇంకా రాను ఎక్కువ పనులు వస్తాయి. దాన్ని బేస్ చేసుకొని నువ్వు ఇంకా బిల్డప్ కావడానికి అవకాశం ఉంటుంది. అతను మెకానిక్ గా ఉన్నాడు, కాబట్టి ఆ మెకానిక్ షెడ్డే అతను కూడా టూల్స్ అవన్నీ ఆధునికమైన టూల్స్ ఇచ్చి ఏం చేయగలుగుతాం? అతనికి
సార్ అదే సార్ ఇప్పుడు టెంపరీ షెడ్లో ఉంది సార్, ఇప్పుడు పర్మనెంట్ షెడ్, అలాగే ఆయన స్పానర్స్, ఇతర ఎక్విప్మెంట్, కంప్రెషన్ పంపు ఇటువంటివి ఇస్తే ఆయన ఇంకా బెటర్. నీకు ఎంత ఆదాయం వస్తుంది ఇప్పుడు? 5,000 వస్తుంది. ఇవి కానీ ఇస్తే ఎంతవరకు ఎన్హాన్స్మెంట్ వస్తుంది? ప్రొడక్టివిటీ 1,500 to 2,000 రూపీస్ పర్ డే. దాదాపుగా 2 నుంచి 3,000 బైకులు ఉన్నాయి సార్. వాటన్నిటి రిపేర్స్ కూడా ఆయన ప్లాన్ చేస్తాం సార్. నువ్వు ఎంతమంది ఉన్నారు ఈ ఊర్లో మెకానికల్? ఒకటేనా? 3 members. 3 members ఉన్నారు. పని అయితే దొరుకుతుందా? ఇప్పుడు నీకు ఇక్కడ ఇవన్నీ ఇస్తే చేసుకోగలుగుతావా? వీళ్ళిద్దరికి 2 చేయండి. వీళ్ళకు ఇక్కడే కట్టగలుగుతారా లేకుంటే పక్కన ఎక్కడ కడతారా? ఇంట్లో మీరు ముగ్గురు ఇల్లే షేర్ చేసుకుంటారు సార్. ఫ్యామిలీస్ కూడా ఇంటికి పట్టారు. ముగ్గురు మొన్న దాకా 3 నెలల దాకా 4 కుటుంబాలు ఉన్నాం సార్. మా అత్తయ్య మా మామయ్య గారు మొన్నే 3 నెలల కింద చనిపోయారు సార్. ఇప్పుడు 3 కుటుంబాలు మా అత్తయ్య ఉంటున్నారు సార్. ఇది 2.5 సెంట్లు 5 సెంట్లు అయితే మా పెద్ద మామయ్యలు అక్కడ ఉంటున్నారు. తర్వాత ఎక్కడ ఉంది మీకు? ఇదే సార్. ఇదే ఇంకేం లేదు సార్. 2 సెంట్లు సార్. ఇది ఈ సెంట్లు 4 సార్. వీళ్ళకి ఇంటి స్థలం అలాగే హౌసింగ్ శాంక్షన్ కూడా. ఇంటి జాగాలు ఉన్నాయి ఊర్లో? ఎస్ సార్. ఎక్కడ ఉంది? ఖాళీ సార్, లేఅవుట్ లో ఖాళీ. లేఅవుట్ లో ఖాళీ ఉంటే అక్కడ పోగలుగుతారా? ఒకరిద్దరు ఇక్కడే ఉండాలి కదమ్మా. మీకు మళ్ళా గొడవలు లేకుండా నీటికి ఇల్లు కట్టిస్తే ఒకరిక్కడ ఉండి 2 అక్కడికి వెళ్తాం. ఓకే సార్. అది మీకు ఆమోదయోగ్యమా? వెళ్తాం సార్. వెళ్తారా? ఏంటా చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. ఎందుకమ్మా? ముగ్గురికి 3 ఇళ్ళు కట్టిస్తారు. పిల్లలు కూడా పైకి వస్తారు. పిల్లలు కూడా పైకి వస్తారు కాబట్టి ముగ్గురికి 3 ఇళ్ళు కట్టి అక్కడే ఇస్తారు. మీరు అక్కడికి వెళ్ళండి. 3 ఇళ్ళు కట్టిస్తాం. మీ ఇద్దరికి మెకానిక్ షాప్. అతను ఏం చేస్తారు? అతను సిమెంట్ పని చేస్తా ఉంటాడు. చెవుడు కొంచెం కనపడదు. ఆయన ఎట్లా ఆదుకుంటాం? పింఛన్ పెట్టిద్దామని. పింఛన్ పెట్టారా? రాలా. పింఛన్ ఇచ్చేసి అతనికి పింఛన్ ఇచ్చేసి అతన్ని సెటిల్ చేయండి. చేయండి. ఈ పిల్లల ఆప్షన్ లో ఏం చేయాలో మనం అనుకోవచ్చాను. మీ ఫోన్లో కొత్తగా ఒకటి తీసుకొచ్చాను, మార్గదర్శి బంగారు కుటుంబం. ఇప్పుడు నాకు వేలు పెట్టండి, అన్ని చేస్తాం. మీలాంటి పేదవాళ్ళందరూ పైకి రావాలి. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. నాకు అర్థమైంది. నేను ఎక్కడికి పోయినా మీటింగ్కి వచ్చి వెళ్ళిపోవడం లేదు. మీ సమస్యలు అర్థం చేసుకొని మీ సమస్యల ద్వారా రాష్ట్రంలో అందరి సమస్యలు పరిష్కారం చేయాలని, అందులో పేదవాళ్ళని నిరుపేదల్ని పైకి తేవాలని అన్ని చేస్తాం. ధైర్యంగా ఉండండి. ఏమ్మా ఏంటి? 3 పిల్లలు. అమ్మాయి అమ్మాయి ఏం చేస్తుంది? అల్లుడు కూడా పొలం పనేనా? ఎందుకు చదివించలే వాళ్ళ? నువ్వు చదివించుంటే వాళ్ళు పైకి వచ్చేవాళ్ళు కదా, నువ్వు కష్టపడంటే. ఇప్పుడు ఎన్నో వాళ్ళు బాగా చదువుకోవాలనుకుంటున్నావా? వాళ్ళు ఇదయ్యారు, మిమ్మల్ని చదివించలేదు. కనీసం ఈ పిల్లల్ని చదివిస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. ఆలోచించద్దండి. ఇంకొక 20 ఏళ్ళు వీళ్ళు పెద్ద అయ్యే లోపల ఇది ఒక రాజధాని అవుతుంది. రాజధానిలో భాగం హైదరాబాద్ లో తయారవుతుంది. తయారైనప్పుడు మళ్ళా వీళ్ళు కూలి పని చేసుకుంటే కరెక్ట్. వాళ్ళు కూడా చదువుకొని ఉన్నతమైన పదవులు రావాలి, భవిష్యత్తు ఉండాలి. నువ్వు కూడా చదువుకోలేదు. నువ్వు కూడా కూలి పని పోతావా? అదే పిల్లలు కాబట్టి ఇంటి దగ్గర ఉంటారు. పిల్లల్ని చూసుకొని ఎప్పుడు టైం ఉంటే పోతారు కదా. మనం వేరే పనులు ఏం చేసుకోలేరు. ఇప్పుడు కొత్త పనులు ఇంట్లోనే చేసే పనులు కానీ అవన్నీ మీరు కూడా, నేను అవి కూడా మాట్లాడతాను. మీరు ఇంటి దగ్గరనే ఉండి కొంత ఆదాయం సంపాదించుకునే మార్గాలు అవి కూడా వర్కౌట్ చేద్దాం. పిల్లల్ని చదివించుకుంటాం. పదంబా చూద్దాం. అర్జుడు నీకు కాదు, ఇది వాళ్ళకు.
తిను నీ మైక్ దా, దా, దా. ఇదిగో.